స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంతవరకు మనం ఇంట్రడక్షన్ ఆఫ్ లాగరిథం, అదేవిధంగా ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ నేర్చుకున్నాం. వాటిని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో వాడిచ్చినటువంటి ఎగ్జాంపుల్స్, డూ దిస్, ట్రై దిస్ సమ్స్ అని కూడా మనం చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ 1.5 స్టార్ట్ చేసుకుందాం. దీంట్లో మీకు ఫస్ట్ రౌండ్లో కొత్తగా ఒక 2 ఫార్ములాస్ వస్తాయి. సో వాటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అలా ముందుకు సాగుదాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు సార్ అంటే, ఫస్ట్ రమన్ ఫైండ్ ద వాల్యూస్ ఫర్ ద ఫాలోయింగ్. వీటికి మనం వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేయాలి సార్ అంటే, నేను మీకు 2 మెథడ్స్ చెప్తాను, ఏది చేసుకున్నా పర్లేదు ఎగ్జామ్ లో. సో ఇక్కడ log 5 బేస్ 25 ఇచ్చాడు కదండి, log 5 బేస్ 25. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఏం చేస్తాను నేను. జనరల్ గా ఎలా చేయొచ్చు సార్ అంటే, ఏ సమ్ కైనా సరే మీకు వాడు ఇచ్చిన దాన్ని మనం ఎక్స్ అనుకుందామండి. వాడు ఇచ్చిన దాన్ని మనము ఎక్స్ అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ గా రాయడం నేర్చుకున్నాం ఇంట్రడక్షన్ ఆఫ్ లాగరిథం లో. ఏమవుతుంది సార్, ఆల్రెడీ బేస్ లో ఉంది, ఏమవుతుంది బేస్ లోనే ఉంటుంది కదా. ఇటువైపు సింగిల్ గా ఉంది, ఏమవుతుంది మనకి పవర్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎవరు మిగిలిపోయారంటే 5 మిగిలిపోయింది. కాన్సెప్ట్ క్లియరా? ఇక్కడ 5 ని రాసుకోవచ్చు మనము, 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. 5 పవర్ 2 ఇంటూ ఎక్స్, 2x ఈజ్ ఈక్వల్ టు 5. 5 కి పవర్ లో ఏమీ లేకపోతే ఎవరున్నట్టు 1 ఉందని అర్థం. ఇక్కడ బోత్ సైడ్స్ బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఏమవుతాయి మనకి ఈక్వల్ అవుతాయి. 2x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1/2. దట్ ఈస్ ద ఆన్సర్. అయితే సార్ ఇలా కాకుండా మనకి డైరెక్ట్ గా మనకి ఒక ఫార్ములా ఉంది, అది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఆర్ ఇది ఒక మెథడ్ అండి. వాడు ఇచ్చాడు కదా, వాడిచ్చిన దాంట్లో ఏదైనా ఒక దాన్ని మనము ఎక్స్పోనెంట్స్ రాసుకోవచ్చు. 5 కి వాల్యూ కానీ 25 కి ఏం రాసుకోవచ్చు మనము, 5 స్క్వేర్ రాసుకోవచ్చు. 5 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక చూడండి, జనరల్ గా ఇక్కడ కానీ మనకు 2 వచ్చింది అనుకోండి, ఏమవుతుంది సార్, అది ముందుకు వచ్చేస్తుంది కదా. అక్కడ కానీ పైన దానికి పవర్ లో ఇంకో నెంబర్ వస్తే మనకి ముందుకు వచ్చేస్తుంది తెలుసు. అదే పవర్ మనకి కింద ఉన్న బేస్ కి కానీ ఉన్నట్లయితే అప్పుడు కూడా ముందుకే వస్తుంది. కాకపోతే ఎలా వస్తుంది సార్ ముందుకంటే 1/, అయిపోతుంది. చూడండి ఫార్ములా వస్తాను నేను. ఏమవుతుందంటే లాగ్ ఎక్స్ పవర్, ఎక్స్ పవర్ ఎంత కాకుండా ఏ కి పవర్ లో ఎన్ ఉంది. అప్పుడు ఎన్ ముందుకు వస్తే ఏమవుతుందంటే 1/n లాగ్ ఎక్స్ బేస్ సి. సాధారణంగా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ముందుకు వచ్చేస్తుంది కదా. ఇది మనకు తెలిసిన ఫార్ములా. అంటే ఇక్కడ పవర్ అనేది పైన దానికి ఉంటే ముందుకు వచ్చేస్తుంది. అలా కాకుండా మనకి బేసిక్ గాని పవర్ ఉంటే 1/, అయిపోతుంది. ఆ లాజిక్ లో మనకి ఇది అయిపోయింది సమ్ ఆన్సర్. 1 మార్క్ ఇస్తే హ్యాపీగా చేసుకోవచ్చు. పక్కన కానీ మీరు ఫార్ములా రాస్తే సరిపోతుంది. కాన్సెప్ట్ క్లియర్. ఈ 2 మెథడ్స్ లో ఏది చేసినా సరే ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూద్దాం. లాగ్ 31 బేస్ 81, లాగ్ 3 బేస్ 81. సేమ్ కాన్సెప్ట్ అండి. నేను మీకు 2 మెథడ్స్ చేస్తాను చూడండి. లాగ్ 3 బేస్ 81 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. ఈ రెండు ఇలా చేంజ్ అవుతాయి కదా. 81 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. 81 ఏ రాసుకోవచ్చు మనము, 3 లో వచ్చినట్టు రాసుకోవచ్చు కదా. 9 9 సార్ 81, 9 మళ్ళీ 3 స్క్వేర్ రాసుకోవచ్చు. 2 9 కాబట్టి 2 3 స్క్వేర్ అంటే 3 పవర్ 4 అవుతుంది. డైరెక్ట్ గా రాస్తాను నేను. పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. 4 ఇంటూ ఎక్స్ 4x ఈజ్ ఈక్వల్ టు 3. 3 పవర్ ఏం లేకపోతే 1 ఉందని అర్థం. అప్పుడు ఏమైంది, 4x ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, x ఈజ్ ఈక్వల్ టు 1/4. డైరెక్ట్ గా ఏమవుతుంది సార్, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం కదా క్లియర్ గా. ఏంటనుకున్నాం, ఏదో ఒక దాన్ని మనం పవర్ రాయొచ్చు. 3 కి రాయలేం కానీ 81 కి రాయొచ్చు. 3 పవర్ 4, 3 3 సార్ 9, 9 3 సార్ 27, 27 3 సార్ 81. బేస్ లో ఉందని పవర్ ఉంది, ఏమొస్తుంది ముందుకు వచ్చేస్తుంది. అది లాగ్ 3 బేస్ 3. సారీ రాయాలి కదా మనము, లాగ్ 5 బేస్ 5 రాయాలి కదా. లాగ్ 5 బేస్ 5. ఇక్కడ మీకు లాజిక్ చూస్తే పైన కింద ఒకేలాగా ఉంటే దాని వాల్యూ 1 అని నేర్చుకున్నాం కదా. లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ 1 అంటే ఆన్సర్ ఏమైంది 1/2. ఇది కూడా అంతే. లాగ్ 3 బేస్ 3 రెండు ఒకేలాగా ఉన్నాయి కదా. ఒకేలాగా ఉన్నాయి, దాని వాల్యూ ఎంత అయినట్టు 1 అయినట్టు. అంటే ఆన్సర్ ఏం సార్ అయింది మనకు 1/4 అయ్యింది. కాన్సెప్ట్ క్లియరా? ఏ మెథడ్ చేసుకున్న పార్టీ ఇదే మీకు బెటర్, సింపుల్ గా ఉంటుంది ఫార్ములా రాసుకున్నట్లయితే. థర్డ్ వన్ చూద్దాం. లాగ్ 1/16 బేస్ 2. లాగ్ 1/16 బేస్ 2 అన్నప్పుడు చూద్దాం ఎలా చేయాలో. లాగ్ మనం ఎప్పుడైతే ఫార్ములా బేస్ వెళ్ళడానికి ట్రై చేద్దాం ఈ మెథడ్ కన్నా. ఓకేనా? 1/16 ఉంది కదండి. 1/16 ఏం రాసుకోవచ్చు, 16 ని 2 పవర్ 4 అని రాసుకోవచ్చా? 16 మనం 2 పవర్ 4 అని రాసుకోవచ్చా? లాగ్ 1/16 ని నేను 2 పవర్ 4 అని రాసుకున్నాను. 2 పవర్ 4 అంటే 16 కదా, బేస్ 2 ఉంది. లాగ్
దేనికి ఫార్ములా ఏంటిది 1/a అనేది ఫార్ములా కదా, a⁻n బైలో పవర్ అని ఉంటే అది ఏమవుతుంది a⁻n అవుతుంది. 1/2⁴ అంటే 2⁻⁻4 అవుతుంది బై 2. మళ్ళీ 2 కి పవర్ లో వచ్చింది -4 ముందుకు వస్తుంది కదా, -4 log 2 బేస్ 2. కాన్సెప్ట్ క్లియరా? రైట్. రెండు ఒకేలాగా ఉంటే వాల్యూ 1 అవుతుంది అనుకుంటాం. ఆన్సర్ ఏమైంది సార్ అంటే -4 అయింది. సార్ దీనికి డైరెక్ట్ మామూలు మెథడ్ ఏం లేదా? ఉందండి, చూడండి చేస్తాను క్లియర్ గా. ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం x అనుకుంటాం. 2⁻x ఈజ్ ఈక్వల్ టు 1/16. 2⁻x ఈజ్ ఈక్వల్ టు 1/16 రాసుకోవచ్చు, 2⁻4 రాసుకోవచ్చు. 2⁻4 2⁻⁻4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -4. ఏదైనా సరే ఒకటే కాన్సెప్ట్, ఏది రాసుకున్నా సరే ఓకే. ఏదైనా సరే మనం అక్కడ ఫార్ములాని మెన్షన్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ ఏంటి సార్? ఫోర్త్ వన్ మీకు క్లియర్ గా ఉందండి. నేను మీకు చెప్పాను ఇక్కడ log 1 వాల్యూ ఎప్పుడు కూడా 0 అవుతుంది సార్, ఫిక్స్ ఇది. ఇంకా మీకు బేస్ లో ఎంత వాల్యూ ఉన్నా సరే log 1 వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. సార్ దీన్ని ఇంకోలా చేయొచ్చండి. log 1 బేస్ 7 ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటామా? ఈ రెండు రాసుకుంటాం కదా మనం. 7⁻x ఈజ్ ఈక్వల్ టు 1. 7⁻x వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది? ఎనీథింగ్ పవర్ 0 ఉన్నప్పుడు మాత్రమే 1 అవుతుంది. ఎనీథింగ్ పవర్ 0 ఉన్నప్పుడు మాత్రమే 1 అవుతుంది. అంటే x వాల్యూ ఎంత అయింది? ఇక్కడ 0 అయింది కదా, అది డైరెక్ట్ రాసాం. కాన్సెప్ట్ క్లియరా? సో log 1 బేస్ లో మీకు ఏ వాల్యూ ఇచ్చినా సరే దీని వాల్యూ 0 అవుతుంది. సో ఇవి ఫస్ట్ 4 సమ్స్. సో నెక్స్ట్ సమ్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ సమ్స్ ఏంటో చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. log √x బేస్ x. చూడండి సింపుల్ గా చేయొచ్చు. log √x. అమ్మ రూట్ అంటే ఎప్పుడు కూడా వాల్యూ ఏమవుతుంది అంటే 1/2 కదా. 1/2 అంటే రూట్. బేస్ ఎంత ఉందండి? x ఉందండి. నేను పక్కన ఫార్ములాస్ రాయట్లేదు, మీకు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. పవర్ లో చూసారా, x కాకుండా దాని పవర్ లో ఇంకొంటే ఏమొస్తుంది? ముందుకు వచ్చేస్తుంది కదా, 1/2 log x బేస్ x. క్లియరా? log x బేస్ x వాల్యూ ఎంత అండి? రెండు ఒకలాగా ఉన్నాయి కాబట్టి వాల్యూ 1. సో ఆన్సర్ ఈజ్ 1/2. వెరీ ఈజీ. నెక్స్ట్ log 512 బేస్ 2. ఇలాంటి మీకు 1 మార్క్ క్వశ్చన్స్ కొడతారు. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. ఇలాంటి సమ్స్ మీకు 1 మార్క్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే, ఇక్కడ నువ్వు చూస్తే పాసిబిలిటీగా ఒకసారి సింపుల్ థింకింగ్ అనమాట. ఇలాంటి సమ్స్ వస్తే ఒకటే, దేన్నో ఒక దానికి మనం పవర్ లో రాసుకోవచ్చు. ఇక్కడ 512 మనం పవర్ లో రాసుకోవచ్చు కదా. ఈ పాసిబిలిటీ ఉంది కదా. 256 జార్, 128 జార్, 264 జార్, 232 జార్, 216 జార్, 28 జార్, 24 జార్, 22 జార్, 1 2 3 4 5 6 7 8 9 9 వచ్చేయండి. అంటే 512 ని మనము 2⁻9 రాసుకోవచ్చు బేస్ 2. ఈ 9 ఏమొస్తుంది? మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. ఇంకా సేమ్ కాన్సెప్టే. log 2 బేస్ 2 వాల్యూ 1 కదా, ఎందుకు రెండు ఒకలాగా ఉన్నాయి కాబట్టి. సో ఫైనల్ వాల్యూ ఇస్ 9. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనం చూద్దాం. log 0.01 పాయింట్స్ లో వచ్చిన జాగ్రత్త చూసుకోండి మీరు. పాయింట్స్ లో వచ్చినప్పుడు 0.01 అన్నాడా, 0.01 ఫ్రాక్షన్ లో రాస్తే 1/100 అవుతుంది. ఎందుకు? పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా కాబట్టి 100 రాశారు. బై 10. ఇంతకు ముందే మనం సమ్ చేసాం. 1/16 అంటే 2⁻4 రాసుకున్నాం కదా. ఇక్కడ 1/100 అంటే 100 రాసుకోవచ్చు, 10² రాసుకోవచ్చు కదా, బై 10. log 1/10² అంటే 10⁻−2 బేస్ 10. -2 ఏమవుతుందంటే ముందుకు వచ్చేస్తుంది. log 10 బేస్ 10 రెండు ఒకలాగా ఉంటే వాల్యూ 1 కదా, -2 1 -2 అవుతుంది. వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకోండి క్లియర్ గా. ఇక్కడ మీరు ఫ్రాక్షన్స్ లో ఉంది కదా, నేను మీరు చాలా వెంటనే స్పాంటేనియస్ గా సార్ ఫ్రాక్షన్ లో ఉంది కదా సార్, బై ఉంది కదా సార్, బై ఉంటే మైనస్ ఫార్మ్ లో యూజ్ చేస్తాం అనుకోవచ్చు. ఇక్కడ మీరు మైనస్ యూజ్ చేసి ఇవ్వచ్చు, కానీ ప్రాసెస్ పెద్ద అయిపోతుంది. అలా కాకుండా మీకు ఇది ఒక్కటే ఇచ్చారు అనుకోండి, బేస్ ఇవ్వకుండా, మీరు అన్నట్టు బై ఉంది కాబట్టి మైనస్ అప్లై చేసి మనం ఫార్ములా తగ్గొట్టవచ్చు. log x by y is equal to log x minus log y. కానీ ఇక్కడ బేస్ లో కూడా ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు, మరి అప్పుడు లాజిక్ ఆలోచించాలి. ఇక్కడ 8/27 కి 2/3 కి ఏమైనా రిలేషన్ ఉందా? ఉందండి. 8 నేను రాసుకోవచ్చు, 2³ అని రాసుకోవచ్చా? 27 నేను రాసుకోవచ్చు, 3³ అని రాసుకోవచ్చా? ఏమండి కాన్సెప్ట్ క్లియరా? బేస్ లేకుండా గానీ వాడిస్తే బై ఉంటే మైనస్ ఫార్ములా అప్లై చేస్తాం. రెండుకి మనకి బేస్ ఇచ్చాడు, దానికి ఫ్రాక్షన్ ఉంది, బేస్ లో కూడా ఫ్రాక్షన్ ఉంది. అలాంటప్పుడు మనం ఏం చూసుకోవాలి? ఇద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్ ఉంది. కాబట్టి ఇలా అప్లై చేసుకుంటాం మనం. 2³ 3³ ఇక 2³ 3³ అంటే అర్థం ఏంటి? 2/3 హోల్ క్యూబే కదా. 2/3 హోల్ క్యూబ్ బేస్ 2/3 ఈ 3 ఏమొస్తుంది? ముందుకు వచ్చేస్తుంది. 3 log 2/3 2/3 రెండు ఒకలాగా ఉంటే వాల్యూ 1 కదా. 3 1 3. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మనం 9th క్వశ్చన్ చూద్దాం. మనము ప్రీవియస్ పార్ట్ లో మీకు చెప్పాను లాస్ట్ లో, నేను
ఇందులో ఒక ఫస్ట్ ఫార్ములా ఒక సమ్ ఉంది. ఆ సమ్ చేయాలంటే మనకి థింక్ డిస్కస్ రైట్ లో ఇంకో కొత్త ఫార్ములా ఉందని చెప్పాను. ఇప్పుడు ఆ కొత్త ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇందులో ఈ ఫస్ట్ ఫార్ములా ఉన్నటువంటి 9th సమ్ ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు మనము ఈ ఫస్ట్ ఫార్ములా 9th సమ్ కి సంబంధించి థింక్ డిస్కస్ రైట్ లో ఇచ్చిన ఒక సమ్ చూద్దాం. వాడు ఏమి ఇచ్చాడనంటే 7 is equal to 2 power x అంట. దెన్ ఫైండ్ 2 power log 7 base 2. చూసారు, ఎంతవరకు మీకు లాగ్ ఇచ్చేసి పక్కన 7 పవర్ లో ఉండేది, కానీ ఇక్కడ లాగే 2 పవర్ లో ఉంది. చూసారా, లాగే మన పవర్ లో ఇచ్చాడు వాడు. 2 పవర్ log 7 base 2 అన్నాడు. ఇది మనం ఎంతో ఫైండ్ చేయాలి. చాలా సింపుల్ గా మనం ఫైండ్ చేయొచ్చు. లాజిక్ మీరు ఫాలో అయిపోవాలి. ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటి మనకి, 7 is equal to 2 power x. 7 is equal to 2 power x అన్నా 2 power x is equal to 7 అన్నా ఒకటే కదా, రైట్. ఇప్పుడు x is equal to ఏమవుతుందండి, లాగ్ అప్లై చేసి దీన్ని లాగ్ చెప్పొచ్చు కదా. x is equal to ఏమవుతుంది, లాగ్ బేస్ లో ఉంది, బేస్ లో ఉండిపోతుంది, సింగిల్ గా ఉంది, పైకి వచ్చేస్తుంది. x is equal to log 7 base 2 అయింది, రైట్. ఇప్పుడు నాకు వాడు ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో 2 power log 7 base 2, దానిలో 2 power log 7 base 2. log 7 base 2 ఎంత అంటే మనకు వచ్చింది, x వచ్చింది కదా, ఆ x వేయండి అక్కడ. log 7 base 2 ప్లేస్ లో x వేసాను నేను. అంటే నాకు ఫైనల్ ఏమైంది, అది 2 power x అయింది. 2 power x అంటే వాల్యూ ఎంత అవుతుందని చెప్పాడండి వాడు, 7 అవుతుందని చెప్పాడు. అంటే 2 power x అంటే 7. అంటే చివరాఖరికి కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 2 power log 7 base 2 ఇలా గానీ ఇస్తే మనకి ఆన్సర్ ఎంత అంటే వచ్చింది, 7 వచ్చింది. ఇదంతా ప్రాసెస్ చేయకుండా సింపుల్ షార్ట్ కట్ ఏం లేదంటే ఇక్కడ చూడండి, 2 power log 7 base 2 అన్నప్పుడు ఇక్కడ బేస్ లో 2 ఉంది, ఈ పైన పవర్ లో ఉన్న లాగ్ కి కూడా బేస్ లో 2 ఉంది. ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి అనుకోండి, ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 7 ఆన్సర్ అవుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 3 power log 6 base 3 అన్నాను అనుకోండి, 3 power log 6 base 3 అన్నాను అనుకోండి, చూసుకోండి పవర్ లో ఇచ్చాడు లాగ్, ఇక్కడ బేస్ లో 3 ఉంది, ఇక్కడ కూడా బేస్ లో 3 ఉంది, ఇదంతా క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది మనకి, 6 ఉంటుంది. కాన్సెప్ట్ క్లియరా, రైట్. ఇది మనకి ఫైనల్ గా వచ్చిన ఫార్ములా చూసుకోండి, a పవర్ log n బేస్ ఏ పవర్ log n బేస్ ఏ అయినప్పుడు ఈ ఏ రెండు ఒకేలాగా ఉన్నాయి కదా, అంటే ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే n అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. ఏ పవర్ log n బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు n అవుతుంది. రెండు ఒకేలాగా ఉన్నప్పుడు ఇదంతా క్యాన్సిల్ అయిపోయి మనకి n మిగిలిపోతుంది. ఓకేనండి. ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి వీడియోని రివర్స్ చేసి చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకుని 1.9 లో వాడు ఇచ్చినట్టు 1.5 లో ఫస్ట్ ఫార్ములా లో 9th సమ్ ఏంటో మనం చూద్దాం. అది కొద్దిగా ఇంపార్టెంట్ సమ్, 2 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మనకి. ఏంటి సార్ ఆ క్వశ్చన్ అంటే 2 పవర్ 9th క్వశ్చన్ అంటే ఇది 2 పవర్ 2 ప్లస్ log 3 base 2. 2 పవర్ 2 ప్లస్ log 3 base 2. వెరీ సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది సార్, 2 పవర్ 2 ప్లస్ log 3 base 2 అన్నప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఏ ఫార్ములా ప్రకారం ఉందంటే ఇది ఏ పవర్ m ప్లస్ n లా ఉంది. చూసారా, ఏ పవర్ m ప్లస్ n కి ఏంటంటే ఫార్ములా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. అలా దీన్ని సపరేట్ చేద్దాం మనం. 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ log 3 base 2. ఓకేనా, ఏ పవర్ m ప్లస్ n లో మనకు ఉంది, ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అయింది. ఎలా విడదీయండి, 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ log 3 base 2. అంటే m ప్లేస్ లో 2 ఉంది, n ప్లేస్ లో log 3 base 2 ఉంది. 2 పవర్ 2 వాల్యూ ఎంత అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4 కదా, 4. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, ఈ రెండు ఒకలాగా ఉంటే ఇదంతా క్యాన్సిల్ అయిపోయి 3 మిగిలిపోతుంది మనకి. 3 ఇంటూ కదా, ఇంటూ 4 3 12 ఆన్సర్. ఫార్ములా ఏమవుతుంది, ఏ పవర్ log n బేస్ ఏ ఇస్ ఈక్వల్ టు n. అంటే కాన్సెప్ట్ క్లియరా. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే ఏమవుతుంది, ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. m ప్లేస్ లో 2 ఉంది, n ప్లేస్ లో ఇది ఉంది, విడదీస్తాం మనం. 2 స్క్వేర్ వాల్యూ 4. ఇవి రెండు ఒకేలాగా ఉన్నాయి, చూసారా, ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఇదంతా క్యాన్సిల్, మనకి ఎవరు వస్తారు, 3 మిగిలిపోతుంది. 4 3 12. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ ఫర్ 2 మార్క్స్. నెక్స్ట్ మనము సెకండ్ రౌండ్ చూద్దాం. సెకండ్ రౌండ్ కానీ చూసినట్లయితే రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ log n, దెన్ ఫైండ్ ద వాల్యూస్. సో ఇక్కడ కొన్ని మనకి ఇచ్చాడు, కొన్ని లాగ్ సమ్స్ ఇచ్చాడు మనకి, వాటిని మనము log n లోకి చేంజ్ చేయాలి. ఇక్కడ log n లోకి చేంజ్ చేయడం అంటే సింగిల్ లాగ్ కావాలి నాకు. ఇక్కడ అన్నిట్లో చూడండి 2 లాగ్స్ ఉన్నాయి కదా, వాడు ఇచ్చిన దాంట్లో సింగిల్ లాగ్ లోకి మనం చేంజ్ చేసుకోవాలి. వెరీ ఈజీ అండి, చూద్దాం ఎలా చేయాలో. log 2 ప్లస్ log 5 మీకు వెంట స్ట్రైక్ అవ్వాలి. ప్లస్ ఉంటే ఏమొస్తుందండి, ఇంటూ వస్తుంది కదా, ప్లస్ ఉంటే ఇంటూనే కదా వస్తుంది. ఫార్ములా ఏంటి ఇక్కడ మీరు రాసుకోవచ్చు బ్రాకెట్ లో, ప్లస్ ఉంది అంటే log x ప్లస్ log y. log x ప్లస్ log y ఫార్ములా ఏంటండి, log xy కదా.
టూ ఫైవ్ జర్ ఏమవుతుందంటే 10 అవుతుందండి. మీకు చెప్పాను ఇక్కడ బేస్ లో ఏ వాల్యూ లేకపోతే 10 ఉందని అర్థం. రెండు ఒకేలాగా ఉంటే ఆన్సర్ ఎంత అవుతుందండి? 1 అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. వెరీ వెరీ ఈజీ. సెకండ్ మనకు రండి. మైనస్ ఉంది. మైనస్ వెంటనే మనకు స్ట్రైక్ అయిపోవాలి. ఇంకా 16 మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? రెండు బేస్లు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఫార్ములా అప్లై చేసుకుంటాం. మైనస్ ఉంటే ఏమవుతుందండి? బై అవుతుంది కదా. మైనస్ ఉంటే మనకి బై అవుతుంది. బేస్ 2 ఉంది అంటే ఇక్కడ ఏ ఫార్ములా వేయచ్చు మనము? log x మైనస్ log y ఈజ్ ఈక్వల్ టు log x బై y ఫార్ములా అప్లై చేసాం మనం. log 2 how much are 16? 2 8 are 16 బేస్ 2. log 8 నేను రాసుకోవచ్చు అండి. 2 క్యూబ్ రాసుకోవచ్చు కదా. బేస్ 2. 3 ఏమొస్తుంది? మళ్ళీ పవర్ లో ఉంది కాబట్టి 3 ముందుకు వచ్చింది. log 2 బేస్ 2. రెండు ఒకేలాగా ఉంటే వాల్యూ 1. 3 1 3 ఆన్సర్. అయితే సార్ దీనికి ఏమి ఇంకో మెథడ్ లేదా? ఉందండి. మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. ఇక్కడ 16 నేను రాసుకో. సపరేట్ గా చేద్దాం. 16 ఇందాక మీకు చెప్పాను కదా ఒకదాని ఎక్స్పోనెన్షియల్ రాసుకోవచ్చు అని. 16 మనం 2 పవర్ 4 రాసుకోవచ్చా? 16 మనం 2 పవర్ 4 రాసుకోవచ్చు. బేస్ లో 2 ఉంది. మైనస్ రెండు ఒకేలాగా ఉంటే వాల్యూ 1 కదా. 4 ఏమొస్తుంది? ముందుకు వచ్చేస్తుంది. ఇలా log 2 బేస్ 2 వాల్యూ 1. రెండు ఒకేలాగా ఉంటే వాల్యూ 1 కాబట్టి 4 1 జర్ 4 4 మైనస్ 1 3. చూసారు రెండు ఒకేలాగా వచ్చి ఏ మెథడ్ అయినా సరే పర్వాలేదు. రైట్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం మనం. ఇది కూడా సేమ్ అంతే. 3 లాగ్ చూసుకోమని చెప్పాను. ఏదో ఏదైనా పవర్ లో రాసుకోవచ్చు. 64 ని మనం పవర్ లో రాసుకోవచ్చు కదా. 4 క్యూబ్ అని రాసుకోవచ్చు. పైన దానికి కానీ పవర్ లో ఉంటే ముందు డైరెక్ట్ గా వచ్చేస్తుందని చెప్పాను నేను. అదే నువ్వు బేస్ లో ఉందానికి పవర్ లో నెంబర్ ఉంటే ముందుకు వస్తే ఏమవుతుంది? బై 3 అవుతుంది కదా. అంటే 3 కాస్త ముందుకు వస్తే ఏమవుతుంది? 1/3 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 3 3 రాస్తాను నేను. అప్పుడు అక్కడ ఏం మిగిలిపోయింది? 4 4 మిగిలిపోయింది. ఇక్కడ కానీ క్యూబ్ ఉంటే క్యూబ్ ముందుకు వచ్చేస్తుంది. బేస్ కి కానీ క్యూబ్ ఉంటే క్యూబ్ అప్పుడు క్యూబ్ ముందుకే వస్తుంది. కాకపోతే ఎలా వస్తుంది? 1/3 అవుతుంది అక్కడ. అదే చేసాం మనం. 3 కి 3 క్యాన్సిల్ 1. log 4 బేస్ 4 వాల్యూ రెండు ఒకలాగా ఉంటే వాల్యూ 1 కదా. 1 1 జర్ 1. దట్ ఈస్ ద థర్డ్ సమ్. నెక్స్ట్ మనకి వాడు ఫోర్త్ సమ్ ఏమి ఇచ్చాడంటే 2 log 3 మైనస్ 3 log 2. 3 log 2. 2 log 3 మైనస్ 3 log 2. ఇవి కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాంటి సమ్ మన ఎగ్జాంపుల్ సమ్స్ చేసాం. ఇక్కడ చూడండి ముందుకి 2 వచ్చిందంటే అర్థం ఏంటి? పైనుంచే వచ్చినట్టు కదా. అంటే లాగ్ 2 ఎక్కడి నుంచి వచ్చినట్టు? 3 కి పవర్ నుంచి వచ్చినట్టు ముందుకి. ఇక్కడ 3 ఎక్కడి నుంచి వచ్చినట్టు? 2 కి పవర్ నుంచి వచ్చినట్టు. ఆ సింపుల్ లాజిక్ మనకు అర్థం కావాలి. ఓకేనా? క్లియరా? log 3 స్క్వేర్ అంటే 9. log 2 క్యూబ్ అంటే 8. log 2 క్యూబ్ అంటే 8. మధ్యలో మైనస్ ఉంటే ఫార్ములా ఏమవుతుందండి? మధ్యలో మైనస్ ఉంటే ఫార్ములా ఏమవుతుంది? మనకి బై అవుతుంది కదా. 9/8 అంటే సమ్ అయిపోయింది. ఇంకేం లేదు. 9/8 ఇంకా మనకి క్యాన్సిల్ చేయడం ప్రాబిలిటీ ఏం లేదు కదా. 9/8 దట్ ఈస్ ద ఫోర్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్ మనం ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే log 10 ప్లస్ 2 log 3 మైనస్ log 2. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్క దగ్గరే మనకి log కి ముందు ఒక నెంబర్ ఇచ్చాడు కదా. అది ఎక్కడి నుంచి వచ్చినట్టు లెక్క మనకి ముందు అది చేంజ్ చేసుకుందాం. పైనుంచే వచ్చినట్టు కదా. ఇది మీకు ఇంకా ఈ లాజిక్ మీరు ఫాలో అయిపోవాలి. మనకి లాగ్ కి ముందు గానీ ఒక కోఎఫిషియంట్ ఒక 2 గానీ ఉన్నట్టయితే ఆ 2 ఎక్కడి నుంచి వచ్చినట్టు అంటే మనకి 3 కి పై నుంచే వచ్చినట్టు. అంటే 3 కి పవర్ నుంచి ముందుకు వచ్చింది అర్థం. అలా మనం చేంజ్ చేసుకున్నాం రివర్స్ లో. ఈజ్ ఈక్వల్ టు log 2. ఖచ్చితంగా ఎగ్జామ్ లో మాత్రం మీరు ఫార్ములాస్ రాయవలసిందే. రైట్. log 10 ప్లస్ log 3 స్క్వేర్ అంటే 9. log 3 స్క్వేర్ అంటే 9. log 2 ప్లస్ ఉంటే ఏమొస్తుందండి? ప్లస్ ఉంటే ఇంటూ కదా. ప్లస్ ఉంటే ఇంటూ 10 ఇంటూ 9 అవుతుంది. మైనస్ log 2. 10 9 ఎంత అవుతుందండి? 90 కదా. మైనస్ log 2. మైనస్ ఉంటే ఫార్ములా ఏమవుతుంది? బై వస్తుంది. మైనస్ ఉంటే మనకి ఏమొస్తుందండి? బై వస్తుంది. ఫార్ములాస్ రాసుకోవాలి. 2 కి 90 క్యాన్సిల్ అయితే log 45 అవుతుంది. log 45 దట్ ఈస్ ద ఫిఫ్త్ సమ్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ అబ్జర్వ్ చేసాం అనుకోండి. వాడు x is equal to log 3 బేస్ 2 అన్నాడు. y is equal to log 5 బేస్ 2 అన్నాడు వాడు. అయితే ఇక్కడ కొన్ని సమ్స్ మనకి ఇచ్చాడు. 4 సమ్స్. ఈ 4 సమ్స్ ని మనం ఎలా చేంజ్ చేయాలంటే XY వచ్చినట్టు చేంజ్ చేయాలంటే అంటే ఆన్సర్స్ మనకి ఓన్లీ XY లే కనిపించాలి. అసలు ఏంటి సార్ ఈ కాన్సెప్ట్? చాలా జాగ్రత్తగా మనం ఫాలో అవుదాం. ఇక్కడ మనకున్న రిలేషన్ ఏంటి? 3 5 రెండు నెంబర్స్ కనిపిస్తున్నాయి. అంటే వీటన్నింటినీ కూడా మనం 3 5 లో చేంజ్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది x, y లలో వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడండి? log 15 బేస్ 2 అన్నాడా. 15 నేను రాసుకోవచ్చు. 3 5 రాసుకోవచ్చు కదా. బేస్ 2 ఇంటూ ఉంటే ఏ రిలేషన్ వస్తుందండి?
ప్లస్ వస్తుంది కదా, ఇంటూ ఉంటే ఏ రిలేషన్ వస్తుంది మనకి, ప్లస్ వస్తుంది, ప్లస్ వచ్చింది. లాగ్ 3 బేస్ 2, లాగ్ 3 బేస్ 2 మనకు వచ్చింది. లాగ్ 3 బేస్ 2 అంటే ఎక్సే కదా, ఎక్స్. లాగ్ 5 బేస్ 2 అంటే వైఏ కదా, 5. సో ఆన్సర్ ఫైనల్ గా మనకి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఇలా మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ 7.5 ఇచ్చాడు మనకి, 7.5 ఇచ్చాడు. రైట్, ఇక్కడ 7.5 ని మనము ఏ రాసుకోవచ్చు, 75/10 రాసుకోవచ్చా? డెసిమల్ మన ఫ్రాక్షన్ లో చేంజ్ చేసుకుందాం. 75/10 బేస్ 2. క్లియర్ కాన్సెప్ట్? రైట్. ఇప్పుడు కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాగ్ బై ఉంటే ఏమొస్తుందండి మనకి, మైనస్ వస్తుంది కదా. 75 మైనస్ లాగ్ 10 బేస్ 2 ఇలా ఉంటుంది కామన్ గా, బేస్ 2. రైట్, 75 ఏ రాసుకోవచ్చు సార్, 75 ఏ రాసుకోవచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చూద్దాం. 2 తో 3 తో అవుతుంది, 325 జర్ 5 5 జర్ అయింది. అంటే లాగ్ 75 ఏ రాసుకోవచ్చు మనము, 3 ఇంటూ 5 ఇంటూ 5 వచ్చింది, బేస్ 2 వచ్చింది. కాన్సెప్ట్ క్లియరా? మైనస్ లాగ్ 10 ఏ రాసుకోవచ్చు, 2 5 జర్ 10 రాసుకోవచ్చు, బేస్ 2 రాసుకోవచ్చు. ఇంటూ ఉంటే ఏమవుతుందండి, ప్లస్ వస్తాయి కదా, ఇంటూ ఉంటే ప్లస్ వస్తాయి. లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2 మైనస్ ఇది కూడా ఇంటూనే ఉంది, ఇది కూడా ఇంటూనే ఉంది, లాగ్ 2 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2. ఓకేనండి? రైట్. ఇప్పుడు విడదీద్దాం దీన్ని. లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2 మైనస్ ఇంటూ లాగ్ 2 బేస్ 2. లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1 కదా, లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1 కదా, 1. మనం చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ లాగ్ 5 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2 మైనస్ లాగ్ 5 బేస్ 2 క్యాన్సిల్. ఇక్కడ లాగ్ 3 బేస్ 2 ఉంది. లాగ్ 3 బేస్ 2 అంటే ఎక్స్ అనుకున్నా కదా, ఎక్స్ ఇచ్చాడు వాడు. లాగ్ 5 బేస్ 2 అంటే వై ఇచ్చాడు. ఇక్కడ ఏం మిగిలింది సార్ అంటే -1 మిగిలింది. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఎక్స్ ప్లస్ వై -1 అయ్యింది. నెక్స్ట్ ఈ సమ్ చూద్దాం. లాగ్ 60 బేస్ 2 అన్నప్పుడు, లాగ్ 60 బేస్ 2 అన్నప్పుడు 16 రాసుకోవచ్చు, 16 రాసుకోవచ్చు సింపుల్ గా. 230 జర్ 215 జర్ 35 జర్. రైట్, ఇప్పుడు పెడతీయండి. లాగ్ 230 అంటే 2 స్క్వేర్ 2 వచ్చే కదా, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 బేస్ 2. ఇంటూ నుంటే ఏమొస్తాయంటే అన్ని కూడా ప్లస్ లో అవుతాయి కదా, ఇంటూ నుంటే అన్ని ప్లస్ లో అవుతాయి. 2 స్క్వేర్ బేస్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2. ఇంకా కాన్సెప్ట్ క్లియర్ గా మనం ఫాలో అయిపోతుండాలి. రైట్, ఇప్పుడు పవర్ లో 2 ఏమొస్తుంది, ముందుకు వచ్చేస్తుంది. లాగ్ 3 బేస్ 2 అంటే ఎక్స్ వచ్చిందే, లాగ్ 5 బేస్ 2 అంటే వై. లాగ్ 2 రెండు ఒకేలాగా ఉంటే వాల్యూ 1 కదా, 2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. దట్ ఈస్ ద ఆన్సర్, 2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ మనకి చూసినట్లయితే లాగ్ 6750, లాగ్ 6750 ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. 6750 ఏం చేయొచ్చు, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2 3 జర్ 1 ప్లస్ 0 2 తో అవుతుంది కదా, 2 3 జర్ 2 3 జర్ 6 2 7 జర్ 14 2 5 జర్ 10 మళ్ళీ 3 తో అవుతుంది, మళ్ళీ 3 తో అవుతుంది చూసుకోండి. 3 3 జర్ 9 3 7 జర్ 3 5 జర్. క్లియర్ కాన్సెప్ట్ క్లియరా? నెక్స్ట్ మళ్ళీ అగైన్ 3 తో అవుతుంది, మళ్ళీ 3 తో 5 తో అవుతుంది, 5 25 జర్ 5 5 జర్. సో ఇక్కడ చూస్తే లాగ్ 2 వచ్చింది, 1 2 3 3 వచ్చాయి, 5 3 వచ్చాయి బేస్ 2. ఓకేనండి? మరి ఇక్కడ ఇంటూలు ఉంటే ఏమొస్తాయి సార్, ఇంటూలు ఉంటే ఏమొస్తాయి సార్, ప్లస్లు వస్తాయి కదా, ప్లస్లు వస్తాయి. లాగ్ 2 బేస్ 2 ఇంటూ ఉంది కదా, ప్లస్ వచ్చింది. మళ్ళీ లాగ్ 3 క్యూబ్ బేస్ 2 మళ్ళీ లాగ్ 5 క్యూబ్ బేస్ 2. ఓకేనండి? లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1 ఒకేలాగా ఉంది కాబట్టి 3 ముందుకు వచ్చేసింది, లాగ్ 3 బేస్ 2 ప్లస్ 3 ముందుకు వచ్చేసింది, లాగ్ 5 బేస్ 2 1 ప్లస్ 3 లాగ్ 3 బేస్ 2 అంటే ఎక్స్ కదా, ఎక్స్ 3 లాగ్ 5 బేస్ 2 అంటే వై కదా, వై. సో ఆన్సర్ ఏమవుతుంది సార్, 1 ప్లస్ 3x ప్లస్ 3y ఇస్ ద ఆన్సర్. రైట్, మనకి ఇప్పుడు 4th రమ్ చూద్దాం. ఎక్స్పెండ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అని చెప్పాడు. సో వాడు మనకి ఈ 4th రమ్ లో కొన్ని సమ్స్ ఇచ్చాడు, వాటిని మనకి వాడు ఎక్స్పెండ్ చేయమని చెప్పాడు. క్లియర్ గా మనం ఎక్స్పెండ్ చేద్దాం.
వెరీ ఈజీ అన్న. ఆ లాగ్ 1000 ఇచ్చాడు కదా, లాగ్ 1000 మనకి ఇచ్చాడు. లాగ్ 1000 అన్నప్పుడు వెంటనే మనకు స్ట్రైక్ అయిపోతుంది. 1000 ఏ రాసుకోవచ్చు, 10 క్యూబ్ రాసుకోవచ్చా? బేస్ లో ఏమీ లేకపోతే ఎవరు ఉన్నట్టు 10 ఉన్నట్టు లెక్క. క్లియరా? పవర్ లో 3 ఏమొస్తుంది, ముందుకు వచ్చేస్తుంది. మన ఎగ్జామ్ లో మాత్రం మనం ఖచ్చితంగా పక్కన ఫార్ములాస్ రాసుకోవాలి. రైట్. రెండు ఒకేలాగా ఉంటే వాల్యూ ఏమవుతుంది, లాగ్ ఏ బేస్ ఏ. రెండు ఒకేలాగా ఉంటే వాల్యూ 1 కదా, అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఆన్సర్ ఇస్ 3. క్లియరా? కాన్సెప్ట్ క్లియరా? నెక్స్ట్ బై ఉంది, చూసుకోండి. బై ఉంటే ఏమొస్తుంది మనకి, బై ఉంటే ఏమొస్తుందిరా మనకి, మైనస్ వస్తుంది కదా. ఇలా సింపుల్ గా మనకి ఏమొస్తుంది, బై ఉందంటే మైనస్ వస్తుంది. ఆ ఫార్ములా యూజ్ చేసుకోవడమే. లాగ్ ఎక్స్ బై లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. బై ఉంది ఫిక్స్ అయిపోవడం మనం. సరే ఇప్పుడు చూడండి, లాగ్ 128 నే రాసుకోవచ్చు రా, 2^7 అని రాసుకోవచ్చు. కాబట్టి చెక్ చేసుకోవచ్చు మీరు ఒకసారి. 2^7 అని రాసుకోవచ్చు. మైనస్ లాగ్ 6 ఇలా చెక్ చేసుకుంటాం. జస్ట్ 120 ఇలా చేసుకుంటే మనకి 2^7 వస్తుంది. అలా చెక్ చేసుకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 625 ఏమొస్తుంది, 5^4 వస్తుంది. 5^4 వస్తుంది. 7 ఏమవుతుంది, ఇప్పుడు ముందుకు వచ్చేస్తుంది కదా, 7 log 2, 4 ముందుకు వచ్చేస్తుంది కదా, 4 log 5. దట్ ఈస్ ద ఆన్సర్. సింపుల్ గా ఉంటాయి. మీకు ఫార్ములాస్ ప్రాపర్టీస్ కరెక్ట్ గా వస్తే మనం ఈజీగా అప్లై చేయొచ్చు ఏదైనా సరే. నెక్స్ట్ ఇది కానీ మీరు చూస్తే లాగ్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ పవర్ 4. ఇక్కడ మధ్యలో ఏమీ లేకపోతే ఎవరున్నట్టు, ఇంటూ ఉన్నట్టే కదా. మధ్యలో ఏమీ లేకపోతే ఎవరంటే మనకు ఉన్నట్టు, ఇంటూలు ఉన్నట్టు లెక్క. ఇంటూలు ఉన్నట్టు లెక్క అంటే ఇక్కడ మధ్యలో ఏమున్నాయి, ఇలా ఇంటూలు ఉన్నట్టు అర్థం. ఇంటూలు ఉంటే ఏమొస్తాయి సార్, ప్లస్ లో వస్తాయి. లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. లాగ్ వై క్యూబ్ ప్లస్ లాగ్ జెడ్ పవర్ 4 ఇక్కడ తీసాం. 2 ఏమొస్తుంది, ఇప్పుడు ముందుకు వచ్చేస్తుంది. 2 log x ప్లస్ 3 ముందుకు వచ్చింది. 3 log y, 4 ముందుకు వచ్చింది. 3 log z. ఫార్ములా పక్కన రాసుకుంటాం మనం. కాన్సెప్ట్ క్లియరా అండి? రైట్. ఇంకా లాస్ట్ పాయింట్ ఇక్కడ వెళ్ళినట్లయితే చూసి చెప్పండి. ఫస్ట్ మీకు బై కనిపిస్తుంది కదా, బై ఉంటే ఏమొస్తుంది మనకి, మైనస్ వస్తుంది. మైనస్ వచ్చింది అంటే పైన రాస్తాను. పీ స్క్వేర్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్. లాగ్ ఆర్. పీ స్క్వేర్ క్యూ క్యూబ్ మధ్యలో ఉన్నట్టు ఇంటూ ఉందని అర్థం. ఇంటూ ఉంటే ఏమవుతుంది సార్, ప్లస్ వస్తుంది. ఇంటూ ఉంటే ఏమవుతుందండి, ప్లస్ వస్తుంది. ఇలాగా మైనస్ లాగ్ ఆర్ అయితే అక్కడే ఉంది. మళ్ళీ 2 ఏమొస్తుంది, ముందుకు వచ్చేస్తుంది. 2 log p ప్లస్ 3 log p, 3 కూడా ముందుకు వస్తుంది కదా, మైనస్ లాగ్ ఆర్. మైనస్ లాగ్ ఆర్. దట్ ఈస్ ద 4th క్వశ్చన్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు సార్ అని అంటే, లాగ్ అంటే 5th క్వశ్చన్ అండి. లాగ్ రూట్ ఓవర్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్. x క్యూబ్ బై వై స్క్వేర్. ఇంకా ఈ సమ్ మనం చూసినట్లయితే మీకు తెలుసు, రూట్ ఉందంటే అర్థం ఏంటండి, రూట్ ఉందంటే అర్థం ఏంటి, 1/2 కదా. 1/2 అని అర్థం. 1/2 ఏమొస్తుంది, ముందుకు వచ్చేస్తుంది. ఇలా వచ్చింది ముందుకి. రైట్. నెక్స్ట్ 1/2 బై ఉంటే ఏమవుతుందండి, మైనస్ వస్తుంది కదా. బై ఉంటే మైనస్ వస్తుంది. లాగ్ ఎక్స్ క్యూబ్ మైనస్ లాగ్ వై. అయిపోయింది సార్. 3 ఏమొస్తుంది, ఇప్పుడు ముందుకు వచ్చేస్తుంది. 3 log x మైనస్ 2 ముందుకు వస్తుంది. 2 log y. కాన్సెప్ట్ క్లియరా? సో ఇది మీకు 4th రౌండ్. ఇంకా రిమైనింగ్ కొన్ని సమ్స్ ఉన్నాయి. ఆ రిమైనింగ్ సమ్స్ అన్ని కూడా మీకు ఎగ్జామ్ పర్పస్ లో 4 మార్క్స్ వచ్చే సమ్స్. అవన్నీ కూడా మనం నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే ఒకసారి వీడియో రివర్స్ చేసి చూసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ వస్తే మీరు కామెంట్ పెడితే నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.